హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 1, 2025 తేదీ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఆస్పిరెంట్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రోజు నుండి మనం ఫినాన్షియల్ ఇయర్ని చూస్తున్నాం. ఏ ఫినాన్షియల్ ఇయర్ని? 2025-26 ఆర్థిక సంవత్సరం ఈ రోజు నుండి ప్రారంభమైంది. ముఖ్యంగా 2 తేదీలు, మార్చ్ 31 అనగానే ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు. ఫినాన్షియల్ ఇయర్ క్లోజింగ్ డే అనేది మార్చ్ 31. ఆర్థిక సంవత్సరం ఏ రోజు నుండి ప్రారంభమవుతుంది అంటే ఏప్రిల్ 1. మరి ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాము. ఈ రోజు నుండే బడ్జెట్ అనేది కూడా అమల్లోకి వస్తుంది. ఏ బడ్జెట్? 2025 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంటుంది కదా, 2025-2026. ఆ బడ్జెట్ ఈ రోజు నుండి అమల్లోకి రావడం జరిగింది. సో ఇలాంటి డేట్స్ ఏవైతే ఉంటాయో మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోణంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇక నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానం ముందుగా చూసి ఈరోజు టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో నేను ఏమడిగాను మిమ్మల్ని, ఇటీవల వార్తల్లో నిలిచిన 59వ జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత ఎవరు, తనది ఏ రాష్ట్రం అని అడిగాను. సింపుల్ క్వశ్చన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పర్సన్ పేరు గుర్తుంచుకోండి, వినోద్ కుమార్ శుక్లా గారు. వినోద్ కుమార్ శుక్లా గారు తను ఏ భాషకు సంబంధించిన వాడు అంటే హిందీ. ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పదం గుర్తుపెట్టుకోండి. హిందీ భాషకి సంబంధించిన పోయెట్, రచయిత. ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి. ఇక నేను అడిగింది ఏంటి? జ్ఞానపీఠ్ పురస్కారం అని అడిగాను. జ్ఞానపీఠ్ని ఏ రంగంలో ఇస్తారో? సాహిత్య రంగంలో. సాహిత్య రంగంలో ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం. గుర్తుపెట్టుకోండి. మీకు లాస్ట్ 1 వీక్ బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలోనే సాహిత్య అకాడమీ పురస్కారము మరియు జ్ఞానపీఠ్ పురస్కారము, ఈ 2 పురస్కారాలకు సంబంధించి కంపారేటివ్ స్టడీ చెప్పాను. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సాహిత్య రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం జ్ఞానపీఠ్. ఈ పురస్కారాన్ని 1961లో ప్రారంభించారు, కానీ 1965 నుండి అనౌన్స్ చేస్తున్నారు. ఓకేనా? మరి 2025 సంవత్సరం మార్చ్ మంత్లో వార్తల్లోకి వచ్చిన వ్యక్తి వినోద్ కుమార్ శుక్లా గారు. 59వ జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత. నంబర్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వేరే విధంగా క్వశ్చన్ అడుగుతారు, వేరే ప్రశ్న అడుగుతారు. 58వ జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత లేదా గ్రహీతలు ఎవరైనా అడుగుతారు. ఇది కాదు. 58 అంటే మనము లాస్ట్ ఇయర్ చూసాము. 2 ఉన్నారు అప్పుడు. ఉర్దూ పోయెట్ గుల్జార్ గారు అండ్ సాంస్క్రిట్ పోయెట్ రాంభద్రాచార్య గారు. గుర్తుపెట్టుకోండి. వారు ఇద్దరు కూడా లాస్ట్ ఇయర్ జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలుగా వార్తల్లోకి వచ్చారు. ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చిన వ్యక్తి 59th. గుర్తుపెట్టుకోండి, వినోద్ కుమార్ శుక్లా గారు. వెరీ 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 ఇంపార్టెంట్. 2025 మార్చ్లో వార్తల్లోకి వచ్చారు. ఓకేనా? సో తనకు సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. మీరు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఉంటుంది. సో ఇన్ డీటెయిల్ డిస్కషన్ కూడా చేశాను. ఇక్కడ ప్రశ్నకి సమాధానాన్ని చూడండి, సరిపోతుంది. ఓకేనా? అండ్ ఆస్పిరెంట్స్ అందరి నుండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి నేను కోరుకునేది ఏంటంటే, నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇచ్చే ప్రశ్నలు ఏవైతే ఉంటాయో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో వాటి మీరు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మీరు సమాధానం ఇవ్వడం అనేది అలవాటు చేసుకోండి, మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. ఎగ్జామినేషన్ పేపర్లో కనుక అదే ప్రశ్న కనబడింది అనుకోండి, సులభంగా వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ మీరు ఆన్సర్ని గుర్తించగలిగే పరిస్థితిలో ఉంటారు. మీకే ప్రాక్టీస్ అయిపోతుంది. సో ఈరోజు ప్రశ్న ఏదైతే ఉంటుందో వీడియో చివరిలో అడుగుతాను. ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. మీకు తెలిసింది ఇవ్వండి, తప్పైనా పర్లేదు, ఒప్పైనా పర్లేదు. నెక్స్ట్ డే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇక నిన్నటి క్లాస్లో నేను అనౌన్స్ చేశాను. సో డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక కోర్స్ లాంచ్ చేశాను అని చెప్పేసి అభ్యర్థుల నుండి భారీ స్పందన రావడం జరిగింది. యాక్చువల్గా వేలాది మంది అభ్యర్థులు ఈ కోర్స్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే వందలాది మంది అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. రియల్లీ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్తున్న
ప్రతి పాయింట్ ఏదైతే ఉంటుందో ప్రతి పాయింట్ కూడా మీకు ఈ పీడిఎఫ్లో ఇస్తున్నాను. అండ్ మనం ఎంతవరకు అయితే నేర్చుకుంటున్నామో మనం అసెస్ చేసుకోవాలి, ఎంతవరకు గుర్తుంటున్నాయి, కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ని గుర్తించగలుగుతామా. అందుకని చెప్పేసి ఇదే కోర్సులో మీకు టెస్ట్లను కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కోర్స్ డిస్క్రిప్షన్ చూసేసి మీరు తీసుకోండి. ఇనాగ్రల్ ఆఫర్ అనేది రేపటితో ముగుస్తుంది. సో ఆస్పిరెంట్స్ అందరూ కూడా మీకు ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ అన్నీ ఏవైతే ఉంటే వినండి, విన్న తర్వాత డైరెక్ట్ పీడిఎఫ్ని 1కి 2 సార్లు 4 సార్లు చదవండి. మీకు మ్యాక్సిమం టైం సేఫ్ అనేది అవుతుంది. అదనపు సమాచారం కూడా ఇస్తున్నాను, మీకు ప్రతి టాపిక్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను కదా, అదంతా ఇస్తున్నాను. ఓకేనా, వీడియో క్లాస్ చూసి పీడిఎఫ్ చదవండి, సరిపోతుంది. ఓకేనా. అండ్ ఇందులో శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఇచ్చాను, మీరు చూడొచ్చు. కోర్స్ తీసుకునే ముందే ఆ శాంపుల్ పీడిఎఫ్స్లో కంటెంట్ ఎలా ఉందో చూడొచ్చు, అర్థమైపోతుంది మీకు. ఓకేనా. అండ్ మన యాప్ లింక్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని కామెంట్ చేసేసి పిన్ చేస్తాను, చూడండి, లింక్ ఓపెన్ చేయండి. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ ఒక్కొక్కటిగా చూస్తే, వార్తలో నిలిచిన ఒక విన్యాసము, ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి చాలా అంశాలను ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు రక్షణ రంగానికి సంబంధించి 2 టాపిక్స్ ఇంపార్టెంట్. ఒకటేమో విన్యాసము, ఒకటేమో వాటర్ డ్రోన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటివరకు డ్రోన్ అంటే మనం పైన చూసేవాళ్ళు, ఇప్పుడు వాటర్ డ్రోన్ అనేది కూడా డిఆర్డిఓకి సంబంధించి వార్తల్లోకి వచ్చింది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో రక్షణ రంగానికి సంబంధించి విన్యాసాలు ఎలా చదవాలో మీకు ఆల్రెడీ తెలుసు. ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వస్తే ఫస్ట్ ఆ విన్యాసానికి సంబంధించిన పేరుని చూడండి. పేరు, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, ఆ దేశాల పేర్లేంటి, త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించి, నెక్స్ట్ ఈ సంవత్సరం జరుగుతున్న ఈ విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి, ప్రాంతం ఎక్కడ జరుగుతుంది. మరి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసము ఎన్నవ ఎడిషన్, చరిత్రలో మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది, ఇలాంటి పాయింట్స్ చూస్తే సరిపోతుంది. వింతగా లాస్ట్ ఇయర్ ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ February 25th 2024 జరిగింది కదా, అందులో ఎలా క్వశ్చన్ అడిగారంటే ఏ తేదీల నుండి, సో తేదీల పైన కూడా క్వశ్చన్ అడిగారు. కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ అది ఇంపార్టెంట్, ఇది కాదు అని చెప్పేసి కాదు, ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. సమాచారం దొరికినప్పుడు ఎంతవరకు మన మైండ్లో మనము ఫిక్స్ చేసుకుంటే అంతవరకు మనకి బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా. డేట్స్ కూడా మీకు చెప్తున్నాను, ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు అని చెప్పేసి. సో ఇక్కడ వార్తల్లో నిలిచిన విన్యాసం పేరు టైగర్ ట్రంప్. టైగర్ ట్రంప్ అనే ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. ఎన్ని దేశాలకు సంబంధించి అంటే 2 దేశాలకు సంబంధించి. ఏంటా 2 దేశాలు అంటే భారత్, అమెరికా. భారత్, అమెరికా 2 దేశాలకు సంబంధించి. త్రివిధ దళాలు ఎవరికి సంబంధించిందంటే త్రివిధ దళాలకు సంబంధించింది, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో త్రిసేనలకి సంబంధించిన విన్యాసము ఈరోజు ప్రారంభం కావడం జరిగింది. సో ఏప్రిల్ 1, 2025 ఈ రోజున ప్రారంభమైంది. ఏప్రిల్ 13th వరకు ఈ విన్యాసం అనేది జరుగుతుంది. సో విన్యాసం పేరు టైగర్ ట్రంప్. సో ప్రదేశం, మరి ఆతిథ్యం ఇస్తుంది ఎవరు, ఈ సంవత్సరం మన భారతదేశము. మరి ఎక్కడ మన భారతదేశం ఆతిథ్యం ఇస్తుందో, భారతదేశానికి సమీపంలోనే కదా. సో విశాఖపట్నం, కాకినాడ ఈ ప్రాంతంలో తీర ప్రాంతం ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ఈస్టర్న్ కోస్ట్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఈ విన్యాసం అనేది జరుగుతుంది భారత ఆతిథ్యంలో. ఓకేనా. మరి ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటారు, 4th ఎడిషన్. మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2019లో ప్రారంభమైంది, గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం 4వ ఎడిషన్ ఈరోజు ప్రారంభమైంది. ఓకేనా. ఇక భారత్, అమెరికా 2 దేశాలకు సంబంధించి త్రిసేనల మధ్య సహకారము, రక్షణ రంగ సహకారాన్ని ఉద్దేశించి జరిగే ఒక విన్యాసము. ఓకేనా. ఇక అమెరికాతో భారత్ నిర్వహించే ఏకైక వన్ అండ్ ఓన్లీ అమెరికా భారత్ మధ్య జరిగే ఏకైక త్రిసేనలు అంటే త్రివిధ దళాలు పార్టిసిపేట్ చేసే ఒకే ఒక విన్యాసం ఇది. ఓకేనా. 2019లో ప్రారంభమైంది. విపత్తు సమయంలో పరస్పర సహకార సామర్థ్యం పెంచడం ముఖ్య లక్ష్యం అంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక భారత్ అమెరికా సంబంధాలు వార్తల్లోకి వచ్చినాయి కాబట్టి అదే సంబంధాల గురించి కంటిన్యూషన్ ఒక టాపిక్ చూద్దాము. భారతదేశంలో అణు రియాక్టర్ల తయారీ కోసము భారత్ అమెరికా మధ్య ఒప్పందము. భారతదేశంలో అణు రియాక్టర్ల తయారీ కోసము మరి ఏ సంస్థలు తయారు చేస్తాయి అంటే అమెరికాకి సంబంధించిన సంస్థలు. సో అమెరికా ఇటీవల ఈ ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అణు రియాక్టర్లు ప్రస్తుతం ప్రపంచంలో ఇన్నోవేషన్స్ చూస్తున్నాము, న్యూక్లియర్ పవర్ని చూస్తున్నాం. భారతదేశంలో కూడా న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి, అణు రియాక్టర్లు ఉన్నాయి. ఎక్కడా కొన్ని చూడండి
తారాపూర్, జైతాపూర్ అనగానే ఏ రాష్ట్రం గుర్తొస్తుంది? మహారాష్ట్ర. నెక్స్ట్ కైగా కర్ణాటక, కుడంకులం తమిళనాడు. ఎట్ ద సేమ్ టైమ్ కాక్రపార గుజరాత్, రావత్బట్ట రాజస్థాన్. నెక్స్ట్ నరోరా యూపీ, ఉత్తరప్రదేశ్. ఇవి గుర్తుపెట్టుకోండి. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్గా వీటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. ఇలా ఏవైతే అణు రియాక్టర్లు భారతదేశంలో ఉన్నాయో ఇక మీదట అమెరికా నుండి ప్రైవేట్ సంస్థలు కూడా మన భారతదేశంలో ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఒక ఒప్పందము. సో ఇరు దేశాధినేతలు కూడా, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో రీసెంట్గా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గారు 2025 జనవరి 20వ తేదీన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. సో 2025 మార్చ్ 31 నిన్నటి రోజున, మార్చ్ 31న భారత్ అమెరికా పౌర అణు ఒప్పందం పరిధిలో అమెరికా అణుశక్తి శాఖ, ఓకేనా, అమెరికాకు సంబంధించిన అణుశక్తి శాఖ వారు భారతదేశంలో సంయుక్తంగా అణు రియాక్టర్లు నిర్మించేందుకు, భారత్ అమెరికా సంయుక్తంగా భారతదేశంలో అణు రియాక్టర్లు నిర్మించేందుకు అనుమతిని ఇవ్వడం జరిగిందంట. ఎవరిచ్చారు? అమెరికాకు సంబంధించి అమెరికా అణుశక్తి శాఖ వారు, ఓకేనా. అమెరికాకు చెందిన ప్రైవేట్ కంపెనీలు, అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి భారతదేశంలో అణు విద్యుత్ కర్మాగారాల డిజైన్ నిర్మాణానికి అనుమతి లభించింది. ఇది వరకు 2008 ఒప్పందం ప్రకారము అమెరికా సంస్థలు కేవలం రియాక్టర్లు, పరికరాలను ఎగుమతి చేయగలిగేవి, కానీ భారత్లో తయారీ లేదా డిజైన్ చేయడానికి అనుమతి లేదు. ఇప్పటి నుండి ఈ ఇన్నోవేషన్ని మనం చూస్తున్నాము. ఇక తాజా నిర్ణయం ద్వారా భారత్లోనే సంయుక్తంగా డిజైనింగ్, నిర్మాణం జరగనున్నది. ఇది సహకారంలో ఒక కీలకం మలుపు ఈ రెండు దేశాలకు సంబంధించి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇక అదనపు సమాచారం, మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏదైనా టాపిక్ వస్తే జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, కరెంట్ అఫైర్స్ని ఏదో 20 మార్కులు 30 మార్కులు వచ్చే ఒక కంటెంట్గా చూడకండి. జనరల్ స్టడీస్లో మార్కులను నిర్ణయించేదే కరెంట్ అఫైర్స్. మీరు రీసెంట్గా జరిగిన పోటీ పరీక్షలు అన్నిట్లలో కూడా వాస్తవాన్ని గ్రహించే ఉంటారు. ఇప్పటికే కరెంట్ అఫైర్సే ఇప్పుడు ఏ ఎగ్జామినేషన్లో అయినా కూడా మనం సక్సెస్ అవ్వాలంటే ఒక ఆయుధంగా మార్చుకోండి, ఓకేనా. సో భారత్ అమెరికా పౌర అణు ఒప్పందం ఏ ఇయర్ అని అడుగుతారు? 2008. శాంతియుత అణు సహకారం కోసం సంతకం చేసిన ఒప్పందం ఇది. రెండు దేశాలకు సంబంధించి భారత నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీకి సభ్యుడు కాకపోయినా ఈ ఒప్పందం ద్వారా అంతర్జాతీయ అణు ఇంధన వాణిజ్యంలో ప్రవేశం లభించిందంట భారతదేశానికి, ఓకేనా. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి, ఇంతకుముందు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చూసాము. అణు రియాక్టర్లు ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన భారతదేశానికి సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థకి, జపాన్ దేశానికి సంబంధించి లేదా జపాన్ కేంద్రంగా పనిచేస్తున్న మరొక సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందము ఈరోజు వార్తల్లోకి వచ్చింది. మన భారతదేశం నుండి ధృవ స్పేస్ స్టార్టప్ అంటున్నాను, అంటే ప్రైవేట్ సంస్థ. ప్రైవేట్ సంస్థ అనగానే మీకు తరచూ ఒక వర్డ్ చెప్తున్నాను, ఇన్ స్పేస్ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఇన్ స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్. 2020 కరోనా సమయంలో ఉద్దేశం ఏంటి? ఇన్స్పేస్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడము. మరి ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఫలితాలను కూడా చూసాము. స్కైరూట్ ఏరోస్పేస్ అనే ఒక సంస్థ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన సంస్థ, విక్రమ్ ఎస్ అనే ఒక రాకెట్ని నింగిలోకి పంపింది. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ ప్రారంభ్ మిషన్. ఇలాంటివి మనం చూస్తున్నాం. అగ్నికుల్ స్పేస్ స్టార్టప్ కానివ్వండి, ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ని ఆవిష్కరించడం, ఇటువంటివన్నీ చూస్తున్నాం మనం. సో ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ధృవ స్పేస్ స్టార్టప్ జపాన్కు చెందిన ఇన్ఫోస్టెల్లార్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్తో ఒప్పందం అని గుర్తుపెట్టుకోండి. సో ఏ రోజున? నిన్నటి రోజున 31 మార్చ్ 2025. నిన్న వార్తల్లోకి వచ్చింది కదా. ఈరోజు మనం అది అఫిషియల్గా మనం పేపర్లలో చూస్తూ ఉంటాము. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి తీసుకోవచ్చు మనము. సో ప్రదేశం హైదరాబాద్. సో ధృవ స్పేస్ హైదరాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ అంతరిక్ష సంస్థ, ఇన్ఫోస్టెల్లార్ జపాన్కు చెందిన గ్రౌండ్ స్టేషన్ సేవల సంస్థ. సో ఇవి రెండు సంస్థల పేర్లు, ఇవి రెండు వాటికి సంబంధించిన కన్సర్న్ ఏరియాస్. ఉద్దేశము, హైదరాబాద్లోని ధృవ స్పేస్కు చెందిన 3.8 మీటర్స్ S x బ్యాండ్ గ్రౌండ్ స్టేషన్ యాంటెన్నా ఇన్ఫోస్టెల్లార్ యొక్క స్టెల్లార్ స్టేషన్
ప్లాట్ఫామ్తో అనుసంధానం చేస్తారు. మరి ఉద్దేశం ఏంటి అసలు? గ్లోబల్ గ్రౌండ్ స్టేషన్ నెట్వర్క్ని విస్తరించడము, ఉన్నత స్థాయి శాటిలైట్ కమ్యూనికేషన్ సామర్థ్యం అనేది ఉంటుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ ఓకేనా. ఈ అనుసంధానం ద్వారా శాటిలైట్లు ప్రపంచవ్యాప్తంగా గ్రౌండ్ స్టేషన్లతో నిజకాల అంటే రియల్ టైం కనెక్టివిటీని పొందగలుగుతాయి అంట. భూమి పరిశీలన, రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి? మనకు నింగి నుండే, మనకు అంతరిక్షం నుండే భూమిపైన ఉండే అంశాలను తెలియజేసుకోవడము. సో రిమోట్ సెన్సింగ్ కమర్షియల్ శాటిలైట్ సేవలకు ఉపయోగపడేదే ఈ ఒప్పందము. డైరెక్ట్ ఎందుకోసం ఉద్దేశించబడింది? ఏ సంస్థలు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సంస్థల పేర్లు, ఏ దేశానికి చెందినవి, ఉద్దేశం ఏంటి, ఉద్దేశం ఈ లాస్ట్ చూస్తే సరిపోతుంది సింపుల్గా. మీకు ఎలాగో ఇచ్చే పీడిఎఫ్లో ప్రతి వర్డ్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ చెప్పేది. సో చూడండి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలోనే అర్థం చేసుకోవచ్చు. డిఫెన్స్కి సంబంధించి మనం ఇప్పటివరకు డ్రోన్స్, ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవ్ ఏ డేస్. మానవుడు మానవరహిత విమానాలపైన ఆధారపడుతున్నాడు అన్నాను. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ డ్రోన్స్ అంటాం. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్న డ్రోన్ ఏదైతే ఉంటుందో వాటర్ డ్రోన్, నీటిలో శత్రు దేశాలకు సంబంధించి సబ్మెరైన్స్, జలాంతర్గాములు కానివ్వండి, యుద్ధ నౌకలు కానివ్వండి, మన ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించినా లేదా మన భారతదేశం వైపు అటాకింగ్కి వచ్చినా కూడా వాటిని గుర్తించగలిగే నీటి లోపల నుండి నిఘా వేసే ఒక అధునాతన డ్రోన్, వాటర్ డ్రోన్ ఇన్నోవేషన్, విజయవంతమైన పరీక్ష డిఆర్డిఓ. భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మరి డిఆర్డిఓకి చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో డిఆర్డిఓకి సంబంధించి ఏ సంస్థ తయారు చేసింది? విశాఖపట్నం కేంద్రంగా పనిచేసిన సంస్థ ఈ వాటర్ డ్రోన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించింది. చూడండి. సో సంస్థ డిఆర్డిఓకి సంబంధించి NSTL శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టే లక్ష్యంతో వాటర్ డ్రోన్ అభివృద్ధి. యుద్ధ నౌకలు, సో షిప్ల పైన. హై ఎండ్యూరెన్స్ వాటర్ డ్రోన్ స్వయం నియంత్రిత నావెల్ వెహికల్ అంట, గుర్తుపెట్టుకోండి ఓకేనా. భూ ఉపరితల మరియు నీటిలో పరీక్షలు విజయవంతం చేసింది డిఆర్డిఓ. మరి దీని యొక్క ఈ వాటర్ డ్రోన్ యొక్క లక్షణాలు లేదా దాని యొక్క పారామీటర్స్ చూస్తే బరువు వచ్చేసి 6 టన్నులు అంట. 1 ton ఈజ్ ఈక్వల్ 10 క్వింటల్స్. పొడవు ఈజ్ ఈక్వల్ టు 9.75 మీటర్స్, 9.75 మీటర్లు అంట. గరిష్ట వేగం గంటకు 14 కిలోమీటర్ల వేగంతో పోతుంది అంటే ఇది. లోతు ఎంతవరకు పోతుంది అంటే 300 మీటర్స్ లోతులో కూడా, వాటర్లో అంత డెప్త్ ప్యాథమ్స్లో కూడా అది శత్రు దేశాలకు సంబంధించి వస్తున్నాయేమని చెప్పేసి నిఘా వేస్తూ ఉంటుంది. సోనార్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు విజయవంతంగా పనిచేసే అంటే ఈ పరీక్షలో. ఇక NSTL ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ. NSTL వీరే కదా డిఆర్డిఓ పరిధిలోని వీరే తయారు చేస్తారు ఈ డ్రోన్ని, గుర్తుపెట్టుకోండి ఓకేనా. మానవుడు లేకుండానే ప్రయాణించే ఒక వాహనం అనుకోండి. ముఖ్యంగా రక్షణ రంగంలో ఇప్పుడు డ్రోన్స్ యొక్క ఉపయోగం అనేది పెరగాలి ఓకేనా. రీసెంట్గా సరిహద్దు వెంట నిఘా వ్యవస్థలో భాగంగా IITలు కూడా పాత్ర పోషిస్తున్నాయి. అవన్నీ కూడా మనం చూస్తున్నాము. నీతి ఆయోగ్, సో నీతి ఆయోగ్కి సంబంధించి ఎకనామిక్ ఫోరం పోర్టల్ అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. నీతి ఆయోగ్ ఎవరి సహకారంతో ఈ పోర్టల్ని లాంచ్ చేసింది అని అంటారు. సో నీతి ఆయోగ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ 2015 జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన ఒక సంస్థ. అప్పటి వరకు పనిచేసిన ప్రణాళిక సంఘం స్థానంలో అమల్లోకి వచ్చింది. నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధం కాదు. రాజ్యాంగంలో నీతి ఆయోగ్ గురించి ప్రస్తావన లేదు ఏ ఆర్టికల్లో కూడా. నీతి ఆయోగ్కి సంబంధించి ఏ చట్టం ఆధారంగా ఏర్పడిందని చదవడానికి కూడా మనకు లేదు, ఎందుకంటే చట్టబద్ధ సంస్థ కాదు, స్టాచ్యుటరీ కాదు. మరి నీతి ఆయోగ్ ఎలా ఏర్పడిందంటే క్యాబినెట్ డెసిషన్, జస్ట్ క్యాబినెట్ డెసిషన్ ఆధారంగా ఏర్పాటైన ఒక సంస్థ. నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. యాక్టివ్గా ఉండే పర్సన్ వైస్ చైర్పర్సన్ తను సుమన్ బెరీ గారు ఉన్నారు ప్రస్తుతం. నీతి ఆయోగ్కి CEOగా BVR సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఈ పేర్లు గుర్తుంచుకోండి. రీసెంట్గా BVR సుబ్రహ్మణ్యం గారి పదవీ కాలాన్ని పొడిగించింది కేంద్ర ప్రభుత్వము. ఇక్కడ నీతి ఆయోగ్కి సంబంధించి ఒక పోర్టల్ ఓకేనా. సో ఎప్పుడు ఈరోజు April 1, 2025 ఈ పోర్టల్ ప్రారంభము. సో న్యూఢిల్లీలో ప్రారంభించిన వారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. వ్యవస్థాపకులు ఎవరు? నీతి ఆయోగ్ మరియు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, NCAER, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. సో NCAER మరియు నీతి ఆయోగ్ వారు ఈ పోర్టల్ని మనకి పరిచయం చేశారు. లాంచ్ చేసిన వారు ఆర్థిక శాఖ మంత్రి గారు. మరి పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటి? అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆర్థిక లేదా గణాంకాలు తెలుసుకోవడము. 1990-1991 ఫినాన్షియల్ ఇయర్ నుండి మొదలు పెడితే 1990-91 ఆర్థిక సంవత్సరం నుండి మొదలు పెడితే 2022-23
ఆర్థిక సంవత్సరం వరకు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై 30 years డేటాని కలిగి ఉన్న సమగ్ర ఆన్లైన్ వేదికనంట. ప్రతి రాష్ట్రానికి సంబంధించి, దేశంలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రతి రాష్ట్రానికి సంబంధించి లాస్ట్ 30 years ఎకానమీ ప్రొఫైల్ ఎలా ఉంది మొత్తం కూడా ఇందులో స్టోర్ చేశారంట. 28 రాష్ట్రాలే ప్రస్తుతము 28 రాష్ట్రాల సామాజిక ఆర్థిక ధన వినియోగ డేటాను సమగ్రంగా అందిస్తుంది ఈ పోర్టల్. ఏం పోర్టల్ అది? ఎకనామిక్ ఫోరం పోర్టల్. ఎవరు తయారు చేస్తారు? గుర్తుపెట్టుకోండి. పరిశోధన నివేదికలు, డేటా డాష్బోర్డులు మరియు నిపుణుల విశ్లేషణలను అందుబాటులో ఉంటాయంట. ఓకేనా? ఇక నీతి ఆయోగ్ 2015 సంవత్సరాలు మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ గురించి కూడా క్వశ్చన్ అడుగుతారు. మీరు చూడండి, ఈ మధ్యలో కాలంలో స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్ అడుగుతున్నారు. ఒక్క స్టేట్మెంట్ తెలియకపోయినా కూడా మొత్తం పోయినట్టే. ఓకేనా? NCAER ఉద్దేశం ఏంటి? ఇక రీసెంట్గా పంజాబ్ రాష్ట్రంలో కొత్త పర్యాటక ఒక టూరిస్ట్ హబ్ని మరియు పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటి లెపర్డ్ సఫారీని కూడా ప్రారంభించారంట. లెపర్డ్, నాట్ చీతా. లెపర్డ్కి చీతాకి డిఫరెన్సెస్ ఉంటాయి, మీకు చాలాసార్లు చెప్పాను. సో లెపర్డ్, భారతదేశంలో లెపర్డ్స్ ఉన్నాయి, కానీ చీతాస్ రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా రీసెంట్గా చూస్తున్నాము. ఓకేనా? సో పంజాబ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. భగవత్ సింగ్ మాన్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో పర్యాటక హబ్ని ఏర్పాటు చేస్తున్నారు. మనం కామన్గా బాక్రా నంగల్ అంటాం కదా, బాక్రా నంగల్. ఓకేనా? బాక్రా నంగల్ ఏదైతే ఉంటుందో ఆ నంగల్ రివర్ ఒడ్డున ఈ పర్యాటక హబ్ ఏర్పాటు చేస్తారట. దాంతోపాటు ఒక వన్యప్రాణి సంరక్షణ ప్రాజెక్టులో భాగంగా లెపర్డ్ సఫారీని కూడా ప్రారంభిస్తున్నారంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నంగల్ పర్యాటక హబ్గా అభివృద్ధి, ప్రకృతి పర్యటన, మౌలిక వసతులు, సాంస్కృతిక ప్రోత్సాహంపై దృష్టి పెడుతుంది పంజాబ్ ప్రభుత్వం. పంజాబ్లో తొలి చిరుత సఫారీ, తెలుగులో చిరుత అంటాము, చీతా ఇస్ డిఫరెంట్, చిరుత. ఇక్కడ లెపర్డ్ సఫారీ ఎక్కడ అంట? జజ్జర్ బచౌలి వన్యప్రాణి అభయారణ్యం. ఇటువంటి గుర్తుపెట్టుకోండి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో మొట్టమొదటి లెపర్డ్ సఫారీ ప్రారంభించింది? జజ్జర్ బచౌలి వన్యప్రాణి అభయారణ్యం ఎక్కడ అంటారు? ఏ రాష్ట్రం? పంజాబ్. నిన్న రోజున కూడా మీకు చెప్పాను, ఒక బయో హెరిటేజ్ సైట్ అని చెప్పేసి కాసంపట్టి తమిళనాడు అని చెప్పేసి. ఇటువంటివి లింక్ కావాలి. ఏదైనా టాపిక్ వచ్చింది అంటే దానికి సంబంధించి 2-3 సార్లు దానిపైన చదువుతూ ఉంటే మనకు లింక్ అయిపోవాలి. ఒక టాపిక్ చూడగానే 10 టాపిక్లు గుర్తుకు రావాలి. ఓకేనా? ఇక నెక్స్ట్, భారతదేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి. దాదాపు వైద్య రంగంపై చేసే ఖర్చులు అనేవి 3 రెట్లు పెరిగినాయి ఇటీవల కాలంలోనే అని చెప్పేసి అమిత్ షా గారు నిన్నటి ఒకనొక సందర్భంలో చెప్పడం జరిగింది. అండ్ భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కన్సర్న్డ్ శాఖ, మంత్రిత్వ శాఖకి మంత్రి ఎవరున్నారంటే నడ్డా గారు ఉన్నారు. అమిత్ షా గారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కోఆపరేటివ్స్, అది గుర్తుపెట్టుకోండి. సో హర్యానాలోని అగ్రోహాలో March 31, 2025 నిన్నటి రోజున జరిగిన ఒక సభలో కేంద్ర హోంశాఖ మంత్రి గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో దేశ ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే వైద్య రంగం పైన మన ప్రభుత్వం చేసే ఖర్చు పెరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ 2025-26 బడ్జెట్ అంటే ఈ రోజు నుండి అమలులోకి వచ్చిన బడ్జెట్ కదా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రోజు నుండి 2025-26 బడ్జెట్లో 1.37 lakh crores ఆరోగ్య రంగానికి కేటాయించారంట. ఇక పోలిస్తే, దేంతో పోలిస్తే 2013-14 ఆర్థిక సంవత్సరంలో అంటే గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు హెల్త్ సెక్టార్కి 37,000 crores రూపీస్ మాత్రమే కేటాయించారు. సో అప్పుడు ఇంత ఉండే, ఇప్పటికి ఎంత వచ్చింది? 1.37 lakh crores ఫర్ బడ్జెట్ మెడికల్ సెక్టార్. సింపుల్గా అంటే 3 రెట్లకు పైగా పెరుగుదల నమోదైంది. అందువల్ల హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెరుగైన సేవలు అందించే విధంగా మనము చూస్తున్నామని చెప్పేసి చెప్పారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనకు ఆర్థిక సంవత్సరం ఇంకోటి ఏంటంటే జిఎస్టీ వసూళ్ల గురించి ఎవ్రీ మంత్ కూడా చూస్తాము. సో జిఎస్టీ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఏ విధంగా ఉంది అదంతా కూడా మనం రేపటి క్లాస్లో చూద్దాము. ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా 2025 భారతదేశంలో ఇంధనానికి సంబంధించి లేదా ఎనర్జీ సెక్టార్కి సంబంధించిన గణాంకాలు అఫీషియల్గా రిలీజ్ అయినాయి. సో ఎవరు రిలీజ్ చేశారు, ఏ కాలాన్ని పరిగణలోకి తీసుకొని ఈ స్టాట్స్ని రిలీజ్ చేశారో చూస్తే సరిపోతుంది.
లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి. సో కాల పరిమితి ఆర్థిక సంవత్సరం 2023-24, 2024-25 నిన్నటితో ముగిసింది, అంతకుముందుది. సో ఆర్థిక సంవత్సరం 2023-2024 అప్పుడు ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి భారతదేశంలో అని చెప్పేసి రీసెంట్గా విడుదలైన నివేదిక. విడుదల చేసిన వారు ఎవరంటే జాతీయ గణాంక కార్యాలయ సంస్థ, ఎన్ఎస్ఓ అంటాం కదా, గతంలో ఎన్ఎస్ఎస్ఓ అనేవాళ్ళము, ఇప్పుడు ఎన్ఎస్ఓ, జాతీయ గణాంక కార్యాలయం, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఓకేనా. ప్రధాన ఉద్దేశం ఏంటి? దేశంలోని ఇంధన ఉత్పత్తి, వినియోగం, దిగుమతుల పరిస్థితులను విశ్లేషించడము. ఓకేనా. సందర్భం వికసిత భారత్ 2047 లక్ష్య దిశగా పురోగతి సూచికగా చెప్పొచ్చు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ప్రైమరీ ఎనర్జీ సప్లై భారతదేశంలో ఎలా ఉంది? 7.8% పెరుగుదల నమోదైందట. మొత్తానికి చూస్తే 9,03,158 KTOE. కోవిడ్ తర్వాత శక్తివంతమైన పునరుద్ధరణ సూచిస్తుందంట భారతదేశంలో ఇంధన సెక్టార్లో. ఇక బొగ్గు ఆధిపత్యం ఇప్పటికి కూడా భారతదేశంలో ఇంధనము ఎనర్జీ అనేది దాదాపు 79% దేశీయ ఉత్పత్తిలో కోల్ నుండే, సో బొగ్గు నుండే రావడం జరుగుతుంది. ఓకేనా. బొగ్గు వాటా ఈ విధంగా టోటల్ ప్రైమరీ ఎనర్జీ సప్లైలో 60.21% ఉందంట. ఓకేనా. ఇక అబ్జర్వ్ చేస్తే పునరుత్పత్తి ప్రస్తుతం ప్రపంచమంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనిస్తుంది. మరి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి అంచనా 21,09,655 మెగావాట్లుగా అంచనా వేస్తున్నారు. వాయు, సౌరశక్తి ప్రధాన భాగస్వాములుగా ఉంటాయంట. ఇక పునరుత్పత్తి విద్యుత్ ఉత్పత్తి వచ్చేసి 2014-15లో 2,05,608 గిగావాట్స్ నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు 3,70,320 గిగావాట్స్కి చేరిందంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. శక్తి వినియోగం ఏ విధంగా ఉంది? సో జస్ట్ చూడండి, ఇటువంటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఎవరు రిలీజ్ చేశారో జస్ట్ బేసిక్ పాయింట్స్ చూస్తే సరిపోతుంది. బట్ మీకు ఈ రిపోర్ట్ మొత్తం కూడా మరొకసారి పీడిఎఫ్లో చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. పునరుత్పత్తి శక్తి కేంద్రంగా భారత్ అనేది అభివృద్ధి చెందుతోంది. ఇక రెన్యూవబుల్ ఎనర్జీ విషయానికి వస్తే రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర మంచి పర్ఫార్మింగ్ స్టేట్స్గా ఉన్నాయి. ఇంకా కూడా చెప్పాలంటే ప్రధానమంత్రి ముఫ్త్ బిజ్లీ యోజన ఇలాంటి వాటి వల్ల సౌరశక్తి ఉత్పత్తి పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనం అడిషనల్గా ఆలోచిస్తే మనకు సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. ఇక వార్తలు నిలిచిన పండుగలు. సో నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసాము, గతంలో డిస్కస్ చేసాము, అంతకుముందు క్లాస్లో వార్తలో నిలుస్తున్న పండుగలు అనేవి మనకు కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడుగుతారు, పండుగ పేరు ఇస్తారు, అది ఏ రాష్ట్రానికి సంబంధించి సంస్కృతిలో భాగమని అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సరుల్, సో సరుల్ ఫెస్టివల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎవరికి సంబంధించి? ట్రైబల్ ఫెస్టివల్, ట్రైబల్ ఫెస్టివల్ ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్ర సంస్కృతిలో భాగము. ఆదివాసీ కొత్త సంవత్సరము, ప్రకృతి పూజ. సరుల్ అంటే చెట్లకు పూజ చేయడము. సో చెట్లకు పూజ చేసే ఒక అద్భుతమైన కల్చర్ మనది. సో జార్ఖండ్ రాష్ట్రంలో మనం చూడడం జరిగింది. ఓకేనా. సరుల్ ఫెస్టివల్ జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి. ఓకేనా. ముఖ్యంగా చోటా నాగ్పూర్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో చూస్తాము. సో సరుల్ ఫెస్టివల్ వసంతకాలం ప్రారంభం సమయంలో జరుపుకునే పండుగ, ప్రాధాన్యత. ఇది ఆదివాసీల నూతన సంవత్సరం. మనం కదా హ్యాపీ యుగాది అని చెప్పేసి మొన్న చూసాం కదా, అలాగా. ఓకేనా. సరుల్ అనే పదానికి అర్థం సాల్ చెట్టు పూజ, చెట్టును పూజించడము. ఇది భూమి మరియు సూర్యుని సంయోగాన్ని ప్రతిబింబిస్తుందంట. ఓకేనా. ఈ పండుగ ప్రకృతి పట్ల ఆదివాసీల యొక్క ప్రేమను సూచిస్తుంది. గుర్తుపెట్టుకోండి. వాస్తవానికి గిరిజనులను ప్రకృతి రక్షకులు అంటారు. ఎందుకంటే అటవీ ప్రాంతాల్లో నివసించడము, ప్రకృతిని సంరక్షించడము, ప్రకృతితో మమేకమై జీవించడం వాళ్ళ పద్ధతులు. టోటెం సాంప్రదాయం కానివ్వండి, ఇవన్నీ కూడా. అందుకే గిరిజనులు కొండ ప్రాంతాల్లో నివసించేవారు. ఓకేనా. ఇక మన డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి, ఆర్ట్ ఫామ్స్. కథక్ డ్యాన్స్ అనగానే మనకు ఉత్తరప్రదేశ్ గుర్తొస్తుంది. సో కథక్ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది ఇటీవల 37th కథక్ మహోత్సవ్ అనేది ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో అఫీషియల్గా ముగిసింది. గుర్తుపెట్టుకోండి. వేదిక కథక్ కేంద్రం న్యూఢిల్లీ వారు నిర్వహించారు. సో 37th ఎడిషన్. అండ్ ప్రాధాన్యత భారతదేశ ప్రఖ్యాత కథక్ నృత్య పండుగ కళా వారసత్వానికి అంకితం. కథక్ అనగానే మన నార్త్ ఇండియాకి సంబంధించిన సంస్కృతిలో భాగము. ఇదే వేడుకలో మొట్టమొదటి కథక్ సాహిత్య మహోత్సవాన్ని కూడా నిర్వహించారు. కథక్ సాహిత్య మహోత్సవ్ కూడా నిర్వహించారు. సెమినార్స్, మీటింగ్స్ ఇవన్నీ కూడా అందులో జరిగాయి. ఓకేనా. ఇక నెక్స్ట్ మైక్రోసాఫ్ట్. మనం సిస్టమ్ కంప్యూటర్ వాడుతున్నామంటే అందులో మైక్రోసాఫ్ట్, విండోస్, ఓఎస్ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా మనము, ఆపరేటింగ్ సిస్టమ్ ఇలాంటివి. సో అలాంటి మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపన ఏర్పాటై 50 సంవత్సరాలకు వస్తుంది ఈ ఏప్రిల్ మంత్లో. సో దానికి సంబంధించి మైక్రోసాఫ్ట్ 50వ
వార్షికోత్సవం ఏప్రిల్ 4th 2025 1975లో మైక్రోసాఫ్ట్ని స్థాపించారు బిల్ గేట్స్, పాల్ అలెన్. ఓకేనా, ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెల్లా గారు ఉన్నారు. ఓకేనా, ఇక మైక్రోసాఫ్ట్ పీసీ సాఫ్ట్వేర్గా కంపెనీగా ప్రారంభమైంది 1975లో. ఎంఎస్ డాస్తో కంప్యూటింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. తర్వాత విండోస్, ఆఫీస్ టూల్స్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ కూడా మనం వాడేవే, మీకు పీపీటీస్ ప్రిపేర్ చేయడం కానీ ఇవన్నీ కూడా. ఓకేనా, సో అజూర్ క్లౌడ్, గిట్ హబ్, లింక్డ్ఇన్ ఇలాంటి వాటితో ప్రపంచవ్యాప్తం అవుతోంది మైక్రోసాఫ్ట్. ప్రస్తుతం ఏఐ వైపు అడుగులు వేస్తుంది. అలాంటి మైక్రోసాఫ్ట్ ఏర్పాటై ఇప్పుడు మనం 50 సంవత్సరాల వేడుకలని చూస్తున్నాము. ఓకేనా, ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక టాపిక్. అమెరికాకు చెందిన ఒక సంస్థ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని ఏర్పాటు చేస్తుందంట. దీనికి సంబంధించి నిన్నటి ఒప్పందం కూడా జరిగింది. ఆ సంస్థ పేరేంటి? వాన్గార్డ్. సో వాన్గార్డ్ సీఈఓ సలీం రామ్జీకి జ్ఞాపిక అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో వాన్గార్డ్ సంస్థ తెలంగాణలో మొట్టమొదటిసారి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని ఏర్పాటు చేస్తుంది. దాని యొక్క ఉద్దేశం ఏంటని అడుగుతారు. అమెరికాకు చెందిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చే పెట్టుబడులు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వచ్చే పెట్టుబడులు కానివ్వండి, మనం చూస్తున్నప్పుడు ఆ పెట్టుబడులు ఏ దేశంలో వస్తున్నాయి, ఆ సంస్థ యొక్క మాతృ సంస్థ ఏ దేశంలో ఉంది, ఏ దేశానికి సంబంధించిన సంస్థను చూడాలి. ఓకేనా, అమెరికాకు చెందిన పెట్టుబడి దిగ్గజం వాన్గార్డ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి సమావేశంలో జరిగింది. దేశంలోనే మొట్టమొదటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తారంట. తెలంగాణలో మొట్టమొదటి కాదు, దేశంలోనే మొట్టమొదటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్టుగా వాన్గార్డ్ ప్రకటించింది. ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్లో. సో దీని యొక్క ఉద్దేశం ప్రధానంగా ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ యొక్క ఉద్దేశం ఏంటంటే టెక్నాలజీ, డిజిటల్ సేవలు, డేటా అనలిటిక్స్, ఎంటర్ప్రైజ్ ఆపరేటర్స్. ఓకేనా, సో హైదరాబాద్ ఐటీ హబ్గా పేరొందింది, విశ్వనగరంగా మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఇప్పటికే చాలా సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాయి. సాఫ్ట్వేర్ కూడా ఒక హబ్గా మనం చూస్తున్నాము. హైదరాబాద్ యొక్క ప్రత్యేకత. ఇక నెక్స్ట్ క్రీడలకి సంబంధించి సో పటౌడీ ట్రోఫీ, క్రికెట్కి సంబంధించి పటౌడీ కప్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా భారత్, ఇంగ్లాండ్ 2 దేశాల మధ్య నిర్వహించే టెస్ట్ సిరీస్కి పేరు పటౌడీ. ఉదాహరణ తీసుకుంటే ఆస్ట్రేలియా, ఇండియా అనం అనుకోండి, బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటాం, అలా ఉంటాయి కొన్ని. మరి ఈ పటౌడీ ట్రోఫీ ఏదైతే ఉంటుందో ఈ పటౌడీ ట్రోఫీకి ఇక రిటైర్మెంట్ ఇస్తాము. పటౌడీ ట్రోఫీని నిర్వహించకూడదు, దీని స్థానంలో వేరే ట్రోఫీని నిర్వహిద్దామని చెప్పేసి ఇంగ్లాండ్ యోచిస్తుందంట. భారత్, ఇంగ్లాండ్ సంబంధించి ఎగ్జామినేషన్లో అడిగే బిట్ ఎలా ఉంటుందంటే పటౌడీ ట్రోఫీ ఏ క్రీడకి సంబంధించింది? క్రికెట్. ఏ దేశాలకు సంబంధించింది? భారత్, ఇంగ్లాండ్. దేనికి సంబంధించి? టెస్ట్ క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ పేరు. మరి పటౌడీ ట్రోఫీ ఎప్పుడు ప్రారంభమైంది ఇది చూస్తే సరిపోతుంది. అసలు పటౌడీ ఎవరు? సో తన గురించి చూడాలి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇది ఇంపార్టెంట్. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ భారత మాజీ కెప్టెన్. 1961 నుండి 1975 వరకు భారత్ తరపున 46 టెస్టులు ఆడాడంట. సాహసిక నాయకత్వం, తనకంటూ ప్రత్యేక గుర్తింపు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇంగ్లాండ్లో జరిగే టెస్ట్ సిరీస్లో ఇచ్చే పటౌడీ ట్రోఫీని రిటైర్ చేయాలని భావిస్తోంది. దాని స్థానంలో వేరే ట్రోఫీ ప్రవేశపెట్టే అవకాశం ఉందట. అంతకుముందు ఫ్రెండ్షిప్ ట్రోఫీ ఉండే, ఆ ఫ్రెండ్షిప్ ట్రోఫీ స్థానంలో పటౌడీ ట్రోఫీ వచ్చింది. ఇప్పుడు ఇంకొక ట్రోఫీని స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, సో పటౌడీ ట్రోఫీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2007లో స్టార్ట్ అయింది. పటౌడీ ట్రోఫీ ఎగ్జామినేషన్లో అడగవచ్చు, ఏ 2 దేశాలకు సంబంధించి ఇలా అడుగుతారు క్వశ్చన్స్. ఇక ఒక షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. భారత్ వేదికగా ప్రారంభం కానున్న హాకీ టోర్నమెంట్ ఆసియా హాకీ కప్ 2025 మెన్స్ హాకీ హీరో ఆసియా కప్ ఎక్కడ? భారతదేశంలో బీహార్ ఆతిథ్యంలో జరగబోతోంది. 29th ఆగస్ట్ నుండి 7th సెప్టెంబర్ వరకు. ఏదైనా షెడ్యూల్ వార్తలోకి వస్తే కూడా మీకు అడగొచ్చు ఎగ్జామినేషన్లో. ఇప్పుడు ఉదాహరణకి ఏప్రిల్ ఏదైనా ఎగ్జామ్ జరిగింది అనుకోండి, ఇటీవల అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారము 2025 మెన్స్ హాకీ హీరో ఆసియా కప్ ఎక్కడ జరగబోతోంది అని అడుగుతారు. జరిగినాకనే కాదు, జరిగే ముందు షెడ్యూల్ అయిపోయింది అఫీషియల్ అంటే అడుగుతారు. సో ఎక్కడ జరగబోతోంది, ఎప్పుడు జరగబోతోంది? సో బీహార్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. సో ఎవరు నిర్వహించబోతున్నారు? హాకీ ఇండియా, బీహార్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ మధ్య ఒప్పందం కుదిరింది, వాళ్ళు నిర్వహించబోతున్నారు. ఇది చరిత్రలో చూసుకుంటే 12th ఎడిషన్, 12th ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్ ఇప్పుడు జరగబోయేది. ఓకేనా, బీహార్ తొలిసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. దాదాపు 8 జట్లు పాల్గొననున్నాయి. ఓకేనా,
మొదటిసారి 1982లో ఆసియా హాకీ ఫెడరేషన్ నిర్వహణలో ఆసియా కప్ పురుషుల హాకీ ప్రారంభమైంది. 4 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. ఓకేనా. ఇక వార్తల్లో వ్యక్తి, ఈరోజు ఒక వ్యక్తి వార్తల్లోకి వచ్చారు. సో వాస్తవానికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని చెప్పలేము, ఎందుకంటే ప్రధానమంత్రి సలహాదారులు వీళ్ళ గురించి అడిగారు. రీసెంట్గా కూడా శక్తికాంత దాస్ గారు సెక్రటరీ 2గా వార్తల్లోకి వచ్చారు. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రైవేట్ సెక్రటరీ నియామకం అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. సీనియర్ అధికారిని నియమితులయ్యారు నిధి తివారీ గారు. నిధి తివారీ ప్రధానమంత్రి ప్రైవేట్ సెక్రటరీగా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారిని 2014 క్యాడర్ ఐఎఫ్ఎస్ అధికారిని. ఓకేనా. సో కేంద్ర సిబ్బంది శాఖ వారు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, సో డిఓపిటి వారు ఈ నియామకాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ప్రధానమంత్రి మోదీ గారి ప్రైవేట్ సెక్రటరీగా నిర్వహించబోతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ప్రైవేట్ సెక్రటరీ అంటే ఏంటి? ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న ఏప్రిల్ 1, 2025. ఈరోజు ప్రశ్న ఏంటంటే ప్రపంచ అండర్-20 చెస్ ఛాంపియన్గా ఇటీవల మార్చ్ మంత్లో ప్రణవ్ వార్తల్లోకి వచ్చాడు. ఈ ఘనత సాధించిన 8వ భారతీయుడిగా చరిత్రలో నిలిచాడు. తనకంటే ముందు ఈ ఘనత సాధించిన వారెవరు? సమాధానం ఎంత తెలిస్తే అంతవరకు మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా. సో తప్పైనా పర్లేదు తెలియజేయండి. మీకు రేపటి రోజున దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో అభ్యర్థులు, సో మీకు రేపటితో ఇనాగ్రల్ ఆఫర్ అనేది పూర్తయిపోతుంది. మ్యాక్సిమం మీకు బెనిఫిట్ చేయడానికి చాలా మినిమం ప్రైజ్ని ఇనాగ్రల్ ఆఫర్గా ఇచ్చాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు పర్ డే న్యూస్ పేపర్ తీసుకున్న, ఏదో ఒక న్యూస్ పేపర్ తీసుకున్న ఎంత కాస్ట్ ఉంటుందో మీకు తెలుసు. సో ఇక్కడ మీరు యావరేజ్ చూస్తే పర్ డే 2 రూపీస్ కూడా మీకు ఇది పీడిఎఫ్ అనేది ఖర్చు కాదు. సో మీకు చాలా మినిమం ప్రైస్లో ఇచ్చాను, చూడండి ప్రతి ఒక్కరు కూడా కోర్స్ని. ఇక ఈరోజు టాపిక్స్ టైగర్ ట్రంప్ 2025, భారత్ అమెరికాకు సంబంధించి విన్యాసము, అండ్ భారత్ అమెరికా సంయుక్తంగా అణు రియాక్టర్ల తయారీ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ ధృవ స్పేస్ అండ్ ఇన్ఫోస్టెల్లార్ భాగస్వామ్యము, అండ్ వాటర్ డ్రోన్ డిఆర్డీఓకి సంబంధించి, అండ్ ఎకనామిక్ ఫోరం పోర్టల్ ఎవరు డెవలప్ చేశారు, ఎందుకోసము. నెక్స్ట్ పంజాబ్లో చిరుతల సఫారీ అనేది ప్రారంభము, అండ్ దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగవుతున్నాయి అని చెప్పేసి అమిత్ షా గారు చెప్పిన మాట. నెక్స్ట్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ భారతదేశంలో ఎలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సరుల్ ఫెస్టివల్ ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగము, ఆదివాసులకు సంబంధించి చెట్టును పూజించడం, అండ్ కథక్ మహోత్సవం ముగిసింది ఢిల్లీలో. నెక్స్ట్ 50 years ఆఫ్ మైక్రోసాఫ్ట్. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి వాన్గార్డ్ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు. నెక్స్ట్ పటౌడీ ట్రోఫీ అనేది త్వరలో కనుమరుగైపోయే అవకాశం ఉంది ఇంగ్లాండ్కి సంబంధించి భారత్. అండ్ బీహార్ ఆతిథ్యంలో రానున్న 2025 హీరో ఏషియా కప్ హాకీ టోర్నమెంట్. అండ్ ఐఎఫ్ఎస్ అధికారిని నిధి తివారీ గారు ప్రధానమంత్రి ప్రైవేట్ సెక్రటరీగా నియామకం అనే అంశము ఈరోజు ప్రశ్న. సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉంటే రేపటి వీడియోలో లింక్ చేస్తూ మనం నేర్చుకుందాము. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.